ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్సు: ఏకాంతమే సర్వత్రా, వ్యక్తి సదా ఏకాకియే. ఇది తెలియాల్సింది అంతరంగంలో, బాహ్యంలో కాదు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని గుర్తించు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఏకాంతం అంటే ఒంటరితనము. ఏకాంతం అంటే శారీరకంగా ఒంటరిగా ఉండటము కాదు. మానసికంగా, ఆధ్యాత్మికంగా అంతర్గత ప్రశాంతతను అనుభవించడము, అది ఏకాంతం అవుతుంది. బాహ్య ప్రపంచంలోని శబ్దాలకు, కలతలకు దూరంగా మనస్సును ఏకాగ్రం చేసి అనువైన వాతావరణాన్ని సృష్టించుకోవడమే ఏకాంతము. నేను అనే విచారణ మన అంతర్గతంగా వేసుకునే ప్రశ్న. అది ఇతరులకు చూపబడేటట్లుగా తెలుసుకునేలాగా వేసుకునే ప్రశ్న కాదది. మనసులోని అలజడిని తగ్గించి అంతర్గత శాంతిని పొందడానికి ఏకాంతము సహాయపడుతుంది. ఏకాంతం అనేది సర్వత్రా నిండి ఉంది. అంటే అది సర్వత్రా నిండి ఉన్నది అనే భావన కూడా కేవలం భౌతికంగా ఒంటరిగా ఉండటానికే పరిమితం కాదది. ఇది ఒక ఆధ్యాత్మికత స్థితిని సూచిస్తుంది. లోతైన ఆధ్యాత్మిక జ్ఞానము కలిగిన వారికి బాహ్య ప్రపంచము ఎంత రద్దీగా ఉన్నా కూడా వారి అంతర్గతంలో ఒక రకమైన ఏకాంతము, శాంతి నిండి ఉంటుంది. వారు తమ నిజస్వరూపమైన ఆత్మతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి వారికి బాహ్య పరిస్థితులు అంతగా ప్రభావితం చేయవు. ఈ స్థితిలో వారు ప్రపంచంలో ఉన్నప్పటికీ దానికి అతీతంగా ఉంటారు. ఏకాంతము మన అహంకారాన్ని తగ్గించి వేస్తుంది. అయినప్పటికీ ఏకాంతం మాత్రమే ఆధ్యాత్మికతకు ఏకైక మార్గం కాదు. కొందరు సంఘంలో ఉంటూనే ఇతరులకు సేవ చేస్తూ, సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఏకాంతము ఒక సాధనం మాత్రమే, అది అంతిమ లక్ష్యం కాదు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని గుర్తించు అన్నారు. ఎందుకు అంటే మనము ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచాన్ని ఎవరు చూస్తున్నారు? నేను అని అంటాము. అంటే అక్కడ నేను మరియు ప్రపంచము అని వేరువేరుగా చూసే ద్వైత భావన అక్కడ వచ్చింది. అంటే నేను వేరుగా ఉండి ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇది నిజమైన జ్ఞానానికి అసలైన జ్ఞానంలో అక్కడ ఏకత్వము ఉంటుంది. అంతా ఒక్కటే అనే అవగాహన ఉంటుంది. ద్వైతం అంటే రెండు లేదా భేదం. మనల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, శరీరంగా, మనస్సుగా భావించుకుంటూ ఉంటాము. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, ఇతర వ్యక్తులను, వస్తువులను మనకంటే వేరుగా చూస్తున్నాము. దేవుడు వేరు అనే భావన, ప్రపంచం వేరు అనే భావన, ఈ ద్వైత భావనలన్నీ కూడా భ్రమలు. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అనడానికి కారణము వాస్తవికతను గుర్తించలేకపోవడం. మనం ప్రపంచం ఉన్నట్లుగా చూడటానికి కారణం మనస్సు కల్పించుకున్నది, మనస్సు సృష్టించుకున్నది. సముద్రంలోని అలలు వేరువేరుగా కనిపించినా అవన్నీ సముద్రంలో నుంచే వస్తున్నాయి. నీటి నుంచి అవి వేరు కావు కదా. బంధానికి కారణం ద్వైత జ్ఞానం వలనే మనము కోరికలు, ద్వేషాలు, భయాలు, దుఃఖాలు వాటికి మనము లోనవుతున్నాము. నాది అనే భావన వల్ల మనము
వస్తువులకు, వ్యక్తులకు బందీలము అవుతున్నాము. నేను వేరు, నువ్వు వేరు అనే భావన వల్ల సంఘర్షణలు ఏర్పడుతున్నాయి. నిజమైన ఆనందము బాహ్య వస్తువులలో లేదా సంబంధాలలో అక్కడ ఉండవు. అవి మనలోనే ఉన్నాయి. ద్వైత జ్ఞానము మనల్ని బయట ప్రపంచంలో ఆనందానికి వెతుక్కునేలా చేస్తుంది. ఇది ఎప్పటికీ పూర్తి కాని అన్వేషణలాగా మిగిలిపోతుంది. సమస్త సృష్టిలో ఏకత్వం ఉంది. మనం చూచే భేదాలు, పరిమితులు, బంధనాలలో ఇది మనకి అలాగే ఉంచిపోతుంది. అద్వైత జ్ఞానము మనల్ని ఏకత్వము, స్వేచ్ఛ, శాశ్వత ఆనందం వైపు నడిపిస్తుంది. ద్వైత జ్ఞానము అజ్ఞానమని గుర్తించడం అనేది నిజమైన జ్ఞానం వైపు మొదటి అడుగు వేస్తుంది. అసలు ద్వైతం లేదు, అద్వైతం లేదు, ఉన్నదే జ్ఞానం అంటారు మన గురువుగారు. కాబట్టి ఏకాంతమే సర్వత్రం, వ్యక్తి సదా ఏకాకియే. ఇది తెలియాల్సింది అంతరంగంలో అంతరంగంలో కానీ బాహ్యంలో కాదు. ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమే అని గుర్తించు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏకాంతమే సర్వత్ర, వ్యక్తి సదా ఏకాకియే. ఇది తెలియాల్సింది అంతరంగంలో, బాహ్యంలో కాదు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని గుర్తించు. మొట్టమొదటి సెంటెన్స్ ఏంటమ్మా అది? ఏకాంతమే సర్వత్రా గురుగారు. అంటే ఏమిటి అర్థం? ఏకాంతమే సర్వత్రా అంటే ఉన్నదే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటో తెలియదుగా నీకు. ఆ గురుగారు ఎట్లా తెలుసుకోవాలి? ఏకాంతమే సర్వత్రా అంటున్నారు అంటే ఉన్నది ఏకము, ఉన్నది ఒకటేను. ఏమా గురుగారు? ఏకాత్మ ఏమన్నారు అక్కడ? ఏకాంతమే సర్వత్రం. ఏకాంతమే అయిపోయిందంటే అక్కడ ఏమన్నా ప్రాబ్లమా? క్లియర్ గా ఉంది గురుగారు మీ వాయిస్. నా వాయిస్ గురుగారు? అన్మ్యూట్. ఏదో ప్రాబ్లం వచ్చినట్టు చూడు. ఇప్పుడు వినపడుతుంది గురుగారు మీ వాయిస్? ఓకే, వినపడుతుందా? మరి వినపడతా ఉంది. మరి మధ్యలో ఎందుకు అదృశ్యమైంది? బహుశా నెట్ ఏమన్నా ప్రాబ్లం గురుగారు. ఎందుకు పోయిందని విచారించొద్దు, వచ్చినందుకు సంతోషించు. మొట్టమొదటి మాట ఏమిటి? ఏకాంతమే సర్వత్రా. ఏకాంతం అంటే ఏమిటి? అది పాయింట్. ఏకాంతము అంటే మానసికంగా. ఏకాంతం అంటే అర్థం ఏంటి? ఏకాంతం అంటే ద్వైతంలో ఒంటరితనము అంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉన్నదే ఏకాంతము అని అర్థం. ఒంటరిగా, ఒకటిగా తానుగా ఉన్నటువంటిదే ఏకాంతము. సర్వత్రా అదే ఉన్నది. పాయింట్ అది. గురుగారు. గురుగారు అంటే ఒక్కటే ఉన్నది అని చెప్తారు.
ఆ ఒక్కటే ఉన్నదనేది జ్ఞానమని చెప్పచ్చా గురుగారు? ఆ! అంతే. అవన్నీ చెప్పు ప్రాబ్లం కానీ అదేంటది తెలియదు. హ్మ్. తెలియదు కాబట్టి చెబుతున్నారు. ఉన్నది అదేను అని. అదే అదండి. హ్మ్. ఇక్కడ ఏకాంతము అనే పదంలో దానికి మొదలు చివర లేకుండా హ్మ్. తనకు తానుగా ఉన్నది ఒకటేను. ఈ సర్వత్రా అనే పదం అది మాత్రమే ఉన్నదని చెప్పటం. సర్వత్రా హ్మ్. అన్ని కాలాలందు హ్మ్. అది మాత్రమే ఉంటుంది. హ్మ్. ఇంకేది ఉండదు అన్న దృష్టికోణంలో చెప్పిన మాట. ఆ! గురువుగారు. హ్మ్. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి చూడు. వ్యక్తి సదా ఏకాకియే. దట్ ఈస్ ది పాయింట్. హ్మ్. ఈ అంటే దేహాత్మ బుద్ధితో పరిమితమైన జీవుడిగా హ్మ్. జనన మరణాల్లో కొట్టుమిట్టాడుతున్నాడే హ్మ్. దేహాత్మతో అతడి సహజత్వము ఏ ఏకమేను హ్మ్. ఏకాంతమేను అని చెప్పడం. ఆ! గురువుగారు. హ్మ్. వ్యక్తి హ్మ్. అంటే పరిమితమైన జీవుడు హ్మ్. హ్మ్. దేహాత్మ బుద్ధి కలిగిన వాడు ఏకాంతమే ఎప్పుడు ఆత్మే తాను జీవో బ్రహ్మైవ నాపరం. హ్మ్. ఈ జీవుడు ఆ ఏకాత్మకి విడిగా లేడు. హ్మ్. అతడే ఆత్మ, అతడే జీవుడు భావం ఉన్నప్పటికీ అతడు అదేను. ఆ! గురువుగారు. హ్మ్. అదేనా రెండో సెంటెన్స్. ఆ! గురువుగారు. జీవుడు వ్యక్తి సదా ఏకాకియే. ఆ వ్యక్తి సదా ఏకాకి అంటున్నాడు. అంటే ఎవరితోనూ కలవడు. హ్మ్. భౌతికంగా తీసుకున్న అవును గురువుగారు. నాది అంటావే గాని హ్మ్. హ్మ్. ఎంతోనూ కలవు. హ్మ్. ట్రై చేసి చూడు. ఇది నా ఇల్లు అంటే ఇంటితో కలుస్తున్నావా? హ్మ్. లేదు. దేనితో కలవదు గురువుగారు. హుహు. దాంతో కలవటం లేదు. హ్మ్. ఎట్నుంచి ఎటు చూసినప్పటికీ ఈ జీవుడు కూడా ఏకాకియే. ఒంటరి వాడేను. హ్మ్. దేనితో కలవడు. హ్మ్. ఆ పై సెంటెన్స్ ఏమిటి? ఏకాత్మయే ఏకాంత్ సర్వత్రా. హ్మ్. ఆ! ఏకాంతమే సర్వత్రా అని చెప్తూ వ్యక్తి సదా ఏకాకియే. అది పాయింట్. హ్మ్. అంటే ఆ! నీవు ఇక్కడ ఏదో సంసారంలో జగత్తులో ఉన్నానని అనుకుంటున్నావు. హ్మ్. నీకేది అంటదు. నీవెప్పుడు ఏకాకివి. హ్మ్. దేనితో కలవనటువంటి ఏకాత్మవి. హ్మ్. ఏకాకి ఆ! గురుగారు. మామూలుగా కాకి అంటే కాకులని కాదిక్కడ. హ్మ్. హ్మ్. ఏకాకి దేనితోనూ కలవకుండా ఉన్నవాడిని వాడు ఏకాకి అంటాం. ఏకాకి అంట. అవును గురువుగారు. హ్మ్. ఎవరితో కలవకపోతే వాడు ఏకాకి అంటాం. అవునవును. ఎవరితో కలవడు. హ్మ్. ఏకంగా కూడా. హ్మ్. ఏమ్మా అవును గురువుగారు. అవునవును. హ్మ్. ఇక్కడ జీవుడు దేహాత్మ బుద్ధి కలిగిన జీవుడు ఏకాకి ఎవరితోనూ కలవడు. హ్మ్. చివరికి దేహంతో కూడా కలవడు. హ్మ్. చూడమ్మా దేహాత్మ బుద్ధి జనించింది. హ్మ్. కానీ ఆ దేహాత్మ బుద్ధి జనించినటువంటి ఈ జీవుడు కూడా ఎవరితోనూ ఎవరితోనూ కలవదు. దేనితోనూ కలవడు. హ్మ్. సదా ఏకాకియే. ఒంటరి వాడే ఒంటరివాడే. ఆత్మగా ఉంటాడు. హ్మ్.
ఇస్ ఇట్ క్లియర్? క్లియర్‌గా ఉంది గురుగారు. హ్మ్. మరి అంటే ఆ తర్వాత తెలిసినా ఇంకేమన్నా తెలియకపోయినా ఏకాకియే. తెలియటం కాదమ్మా. తెలిసినా తెలియకపోయినా. తెలిసినా తెలియకపోయినా ఏ విషయం? ఏ విషయం? తెలిసినా తెలియకపోయినా అంటే జ్ఞానం తెలిసినా తెలియకపోయినా. జ్ఞానం గురించి మాట్లాడటంలే. ఆ! హ్మ్. జ్ఞానం కాసేపు పక్కకి పెడదాం. గురువుగారు. హ్మ్. నీవు ఈ మాయలో దేంతో అన్నా కలిసి కలుస్తున్నావా? చెప్పు నాకు. గురువుగారు. లేదు, దేనితో కలవట్లేదు. లేదు. ఇది నాది ఎప్పుడప్పుడు అనేటప్పుడు దాన్ని 2 వేరు చేసి నేను చెప్తున్నాను. నాది అన్నావు బాగానే ఉంది. అయినా నువ్వు కలవు. కలవను. అవును గురువుగారు. హ్మ్. తప్పుడు కూడా అవును. దేంతో కలవు. నిద్రలో బానే పడేసిపోతాను. మరణంలో అంటే అంతే. అర్థమేంటి? హ్మ్. ఈ జీవుడు పరిమితమైన దేహాత్మబుద్ధి కలిగిన జీవుడు వాడు ఏకాకియే. ఏకైక దేంతోనూ కలవరు. గురువుగారు. ఓకే. హ్మ్. క్లియర్‌గా ఉంది మరి గురువుగారు. ఉన్నది సర్వత్రా ఉన్నది. ఏకం. అదేను. అదేను. హ్మ్. ఇక్కడ సత్యాన్ని డైరెక్ట్ గా బోధించడం కుదరదు. హ్మ్. చెప్పడం కుదరదు. హ్మ్. మీకు తెలిసినటువంటి విషయాన్ని సూచిస్తూ హ్మ్. హ్మ్. అదేనని చెప్పటం. గురువుగారు. హ్మ్. ఏమో గురువుగారు. హ్మ్. తర్వాత సెంటెన్స్ ఏమన్నా ఉందా ఇంకా? ఇది తెలియాల్సింది అంతరంగంలో, బాహ్యంలో కాదు. ఇక అంతరంగము అనే పదం చింతా విహీనాన్ని సూచిస్తుంది. సూచిస్తుంది. హ్మ్. నువ్వు నాది నాది అంటూ హ్మ్. విషయాలు నువ్వు చెప్పుకున్నప్పటికీ హ్మ్. హ్మ్. నీవు దేంతోనూ కలవు అది తెలుస్తలేవు. గురువుగారు. అవును. మరి ఏకాకి అనేటువంటి విషయం నువ్వు ఎక్కడ తెలుసుకుంటావు? దేంతోనూ కలవదని నీ లోపలే తెలుసుకో. హ్మ్. అంతర్ముఖమైనప్పుడు హ్మ్. నీకే తెలుస్తుంది. అంతర్ముఖం అంటే అర్థం ఏంటి? బాహ్యం నుంచి నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నావు. హ్మ్. వృత్తిరాహిత్యం. దట్స్ ఆల్. హ్మ్. ఆలోచన లేకపోతే నువ్వు ఎప్పుడు ఏకాకివేగా. హ్మ్. అవును గురువుగారు. హ్మ్. ఆలోచన వస్తే నేను ఫలానా అంటున్నావు హ్మ్. అంటున్నావు హ్మ్. కర్తను అంటున్నావు. కాబట్టి నీ సహజత్వము హ్మ్. బయటెక్కడా లేదు. సర్వత్రా అనే పదంలో అంతటా ఉన్నది అదేను అన్న ధోరణిని చెప్పటంలే. హ్మ్. గురువుగారు. సర్వత్రా హ్మ్. ఎట్ ఆల్ టైమ్స్ హ్మ్. అదేనని చెప్పటం. గురువుగారు. హ్మ్. అది మాత్రమే ఉన్నదని చెప్పటం. హ్మ్. సర్వకాల సర్వావస్థల యందు ఉన్నది ఏకమైనటువంటి ఆ స్థితేను అని సూచించటం. గురువుగారు. హ్మ్. ఏమ్మా? హ్మ్. సర్వకాల అవస్థలయందు. హ్మ్. సర్వత్రా అది మాత్రమే ఉన్నది. హ్మ్. మార్పు జరగకుండా ఉన్నది. హ్మ్. ఈ యొక్క సరి ఏకాంతము హ్మ్. నీ సహజత్వం సజత్వము. ఉన్నది. హ్మ్. ఇప్పుడు ఏకాకి అంటే దేనితోనూ కలవకుండా తనకు తానుగా ఉన్నటువంటి స్థితే జీవుడి యొక్క జీవుడు. సహజత్వము. సరే. గురువుగారు. హ్మ్. ఇప్పుడు చెప్పుకోవటానికి మనం అందరితో కలుస్తున్నాం అనుకుంటావు. హ్మ్. దానంత బోనస్ ఇంకోటి లేదు. ఎవరితోనూ కలవు. గురువుగారు. అవును. హ్మ్. నా వాళ్ళు అంటావు తప్ప వాడితో కలుస్తావా? లేదు కలవు. గురువుగారు. హ్మ్. నా భార్య, నా పిల్లలు,
నా సంసారం, నా ఇల్లు, నా కారు అంటావు. దేనితోనూ కలవు. ఉమ్. కానీ మాయలో చెప్పుకోవడానికి ఈ XYZ అందరితో కలుస్తారని అనుకుంటావు. కలుస్తున్నట్టు అనుకుంటాను అంతే. ఆ గురువు గారు అవును. కలుగుతుంటాడు అంతవరకు అవునవును. కలవటం. దేహముతో కూడా కలవడు. ఉమ్. అంతేనా ట్రై చేయి. ఉమ్. ఎందుకు చెబుతున్నారు మహర్షులు వారు ఈ విధంగా అంటే, నేను దేహమని నువ్వు అనుకున్నప్పటికీ నీవు ఏకాకివి, దేనితోనూ కలవు, ఉమ్. సర్వ నీవు ఆత్మవేను అని ఆత్మవేణ చెప్పడం. ఉమ్. చెప్పమ్మా. ఆ గురువు గారు. ఉమ్. కాబట్టి దేనితోనూ కలవకుండా ఏకాకిగా ఉన్నది నీవేను, నీ సహజత్వమేను అని చెప్పు. ఉమ్. చూడటానికి అందరితో కలిసినట్టు కలిసినట్టుగా ఉంటుంది. ఉమ్. సంఘంలో ఉన్నాను ఉమ్. అని అనుకున్న ఉమ్. ఇప్పుడు దేనితోనూ ఎవరితోనూ కలవడు కలవడు కలవడు. ఉమ్. ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్. మరి క్లారిటీ. ఆ, అర్థమైంది గురువు గారు. ఉమ్. కలవకపోవటం అనేది సర్వత్రా ఏకాకియే. ఉమ్. ఒంటరి వాడేను. జీవుడి యొక్క సహజత్వము సర్వత్రా అదే ఉన్నది. ఉమ్. తర్వాత లాస్ట్ సెంటెన్స్ ఏంటి చూడు, ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అన్నారుగా. అవును గురువు గారు. ఉమ్. చివరి సెంటెన్స్ అదే. ఉమ్. అంటే అర్థం ఏంటి? ద్వైతం అంటే అంటే ద్వైతం అంటే శరీరం మనసుతో. ఉమ్. అంటే నీవు దేహాత్మ బుద్ధితో ఎన్ని రకాలుగా ఉమ్. ఎన్ని విషయాలను చూసిన అవస్థలు ఉన్నా, ఉమ్. కథ కావచ్చు, స్వప్నం కావచ్చు, నిద్ర కావచ్చు, అవును. ఉమ్. ఈ దృశ్యాలన్నీ దర్శిస్తున్నావు నీవు. ఆ గురువు గారు. ఎంత చూసి ఉమ్. ఈ ద్వైతం అంతా కూడా అజ్ఞానం. లేని ఉమ్. అజ్ఞానమే. నాకు అన్నీ తెలుసునని అనుకుంటున్నావు. ఉమ్. సిందంతా అజ్ఞానము. ఉమ్. ఎప్పుడు ఏకాకివే, ఆత్మవేను అని చెప్తాడు. ఆ గురువు గారు. ఉమ్. అంటే ఏమ్మా? ఇదంతా చెప్పేది ఈ స్టేటస్ అంతా చెప్పేది కూడా అహంస్ఫురణ స్థితిలో ఉన్న ఇదే కదా గురుగారు చెప్పేది. సంస్ఫురణ డైరెక్ట్ అంటే గా చెప్పలేక, చెప్పలేక ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అంతేగా మరి. ఆ. ఉమ్. నీవు అదేను అంటే తెలియదుగా. ఉమ్. ఉమ్. నీవే ఏకాకివి, ఉమ్. ఇక్కడ అందరితో కలుస్తానని అనుకుంటావు. ఉమ్. ఉమ్. ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను. నీవు దేనితోనూ కలవు. కలవు. ఉమ్. నేను నాది అంటున్నావే, ఉమ్. అది అనేది ఏకాకి, అది ఉమ్. కలవదు, అది ఆత్మవేను అని చెప్పడం. ఉమ్. ఆ గురువు గారు. ఆ గురువు గారు అర్థమైంది. ఉమ్. ఆ విధంగా తీసుకో. ఉమ్. ఆరోగ్య పాయింట్. అర్థమైంది గురుగారు. స్వప్నంలో ఆ కల కంటున్నప్పుడు ఆ కనపడే ఏవైతే దృశ్యాలు ఉన్నాయో అవి ఊహించుకునేటివా, లేకపోతే గురుగారు గత జన్మలో ఉన్న సంస్కారాల వల్ల వచ్చినట్టు అవే గురుగారు? నీ ఆలోచనే అది. మరి చెప్పండి గురుగారు. వాయిస్. నీ ఆలోచనేను. గురుగారు. జన్మల గురించి పట్టించుకోవద్దు. ఉమ్. ఉమ్. అసలు ఏదే అంత ఏ జన్మలో ఉన్నా వాడికి తెలుసు. ఉమ్. 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 దేహాలు రాలిపోయినా, దేహాలు లేకపోయినా ఉమ్. మరి ఇక్కడ అంటున్నావుగా. అవును గురుగారు. అవునవును. ఉమ్. ఉమ్. నీవు స్టోర్ చేసిన విషయాలని ఉమ్. దర్శిస్తున్నావు అక్కడ. గురుగారు. సమ్టైమ్స్ భయపడతావు, ఉమ్. సంతోషిస్తావు. ఉమ్. ఉమ్. ఉమ్.
ఏనాడో చనిపోయిన వాడిని చూసి మాట్లాడి సంతోషిస్తాం. హ్మ్. ఇవన్నీ అవును. నీ కల్పన. కల్పన. హ్మ్. కల్పించు. హ్మ్. అబ్బా! ఆ! గురువుగారు. హ్మ్. అసలు విషయం జీవుడు ఏకాకి కలిసినట్టుగా నాటకం ఆడుతాడిక్కడ. నా వాళ్ళు అంటారు. వీడు ఎవరితోనూ కలవడు. హ్మ్. నువ్వేం ఓపెన్‌గా చెప్పక్కర్లేదు. అంతరంగంలోనూ కలవు. ఆ! గురువుగారు. వాక్యంలో కలిసినట్టు అక్కడ ఊరికే భ్రమజనితము, అజ్ఞానము హ్మ్. అని చెప్పడం. హ్మ్. ఏమ్మా? ఆ! గురువుగారు. హ్మ్. నాయనా రవి, నువ్వు ఆ! ఏకాకివా? గురుగారు. ఏకత్వమా? గురుగారు. ఆత్మ ఎప్పుడు ఏకాంతమే కదా గురువుగారు. నాకు పొక్కలే. ఆత్మ అంటే ఏంటో ఎవరికి తెలియదు. తెలియని తెలియదు. విషయాన్ని తెలియజేయటానికి మహర్షి ఈ విధమైన మెథడాలజీ వాడాడు ఇక్కడ. నీవు పరిమితమైన జీవుడు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఏకాకివి. సర్వత్రా నువ్వు అదే ఉన్నావు. దేనితోనూ కలవు. వాక్యం చెప్పినట్టుగా ఉంటుంది ఇక్కడ. గురువుగారు. నీవు అదేను అదేంటో తెలియకపోవచ్చు. దేహాత్మ బుద్ధిలో ఉన్నవారు చెబుతున్నారు, నువ్వు ఏకాకివి సర్వత్రా దేనితోనూ కలవు. కలుస్తావేమో చూడు, ఒకసారి చూద్దాం, ట్రై చేసి చూడు. కలవు. దేహంతో కలవు, సంసారంతో కలవు, సంఘంతో కలవు, ప్రదేశాలతో కలవు. చెప్పినట్టు గురువుగారు. ఈ ఉపాధులన్నీ ఏకాకులే అయితే. అది కాదు. వ్యక్తిత్వం అనేది, జీవాత్మ భావన అనేది, మాయా నేను అనేది కలవదు. శరీరం కూడా కలవదు కదా గురువుగారు. కలవదు. అదేగా చెప్పింది ఇక్కడ. శరీరము ప్రపంచంతో కలవదు, ప్రపంచం కూడా దేంతోనూ కలవదు కదా. దేనితోనూ కలవు. అదే ఇంద్రియాలు కూడా దేంతోనూ కూడా కలవు కదా, కలిసినట్టుగా ఉంటాయి. అంటే జీవుడు అంటే అర్థం ఏంటి? నేనంటే దేహము అన్న భావన కలిగిన ఒక వ్యక్తి, ఒక కర్త. అటువంటి కర్త ఏకాకి, దేంతోనూ కలవడు, కలిసినట్టుగా ఉంటాడు. ఎందుకంటే వాడికి స్వరూపము లేదు కాబట్టి. ఎందుకు లేదు? అహంకారానికి గురువుగారు. అహంకారమే. ఆ జీవుడి యొక్క రియాలిటీ ఏమిటి? ఆత్మగా. ఇప్పుడు బంగారు ఆభరణానికి స్వరూపం లేదంటావు, మరి బంగారం ఉందిగా. బంగారం అట్లా నీవు మూలము తెలియక చూస్తే విడిగా లేడు. ఆభరణం బంగారం లేకుండా ఉండనట్టు జీవుడు అహంస్మరణ లేకుండా ఉండడు. ఇక్కడ ఆత్మను గురించి మాట్లాడటం లేదు, జీవాత్మ భావనతో చెబుతున్నారు. నీవు అదేను, దేనితోనూ కలవు, ఆత్మ లక్షణాలే నీకున్నాయి అని చెప్ప. వ్యక్తి ఎప్పుడు ఏకాకి అంటే దేంతోనూ కలవాడు, తనకు తానుగా ఏకాంతంగా ఉన్నవాడు అంతే. సంసారం అంటావు, సంసారం కలవు. కలదు. దేహం అంటావు, దేహాన్ని మానేస్తావు, సంసారానికి మానేస్తావు. హాయిగా నిద్రపోతున్నావుగా. ఒకవేళ నిజంగానే కలిస్తే
వాటితో పాటు సహా నువ్వు నిద్రించాలిగా, అది లేదుగా. అవును గురుగారు. ఇక్కడ మహర్షి చెబుతున్నది మాయా నేను గురించే మాట్లాడుతున్నారు. జీవుడు అంటే దేహాత్మ బుద్ధి కలిగిన చిచ్చల గ్రంథిని గురించి మాట్లాడుతున్నారు. ఆ గ్రంథి కూడా, ఆ వ్యక్తిత్వము కూడా దేనితోనూ కలవదు, సర్వత్రా ఏకాకియే. ఇంకో మాట ఏమన్నారు? జీవో బ్రహ్మైవ నాత్మ, విడిగా లేడు, వాడే ఆత్మ అని చెప్తారు. ఇక్కడ ఎందుకు కలవడు? తన మూలము దేనితోనూ కలవదు కాబట్టి ఆత్మ తాను ఆత్మేను, ఏకాకియేను, ఒంటరి వాడేను అని చెప్తారు. గురుగారు, ఇంకా వీడు ఎప్పుడు ఒంటరి వాడే, వ్యక్తి అనేవాడు ఎప్పుడు ఒంటరి వాడే. ఆ ఒంటరి వాడు సర్వకాల సర్వావస్థల యందు ఈ జీవుడు ఒంటరి వాడే. మరి ఎవడే జీవుడు? ఆత్మే. పాయింట్. అదే ఆత్మ దేనితోనూ కలవదు, జీవుడు కూడా కలవడు అని చెప్పటం. నీకు ఆత్మ తెలియకపోవచ్చు, దేహాత్మ బుద్ధితో నాది అంటున్నావుగా. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా కారు, నా సంసారం అని నువ్వు ఎంత చెప్పినా వాటితో కలవు, నువ్వు ఏకాకివి. అవన్నీ బయట ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆలోచనలు నాలో ఉన్నాయి, అంతే. నువ్వు ఆలోచన వచ్చినప్పటికీ ఏకాకివి, కలవు. ఆదిశంకరుడు ఇదే మాట అన్నారు. దేహము నాది అంటావు అంటే నువ్వు విడిగా ఉన్నట్టేగా, దేహాన్ని కలవకుండా. కాబట్టి ఈ నాది అనేవాడు ఏకాకి. ఏకాకి అంటే సర్వత్రా దేనితోనూ కలవకుండా ఉంటాడు, అది ఆత్మేను. జీవుడు ఆత్మని విడిచి లేడు అని చెప్పారు. ఆభరణము సర్వత్రా బంగారమేను అన్నట్టుగా. ఏమైనా ఎందుకంటే రెండు జ్ఞాన జాతే కాబట్టి దానికి సంబంధించిన లక్షణాలు, సహజ లక్షణాలు దీనికే ఉన్నాయి కాబట్టి నువ్వు కలవటం, లేకపోతే చాలా పోయేవాడు. అవును. మూలము మూలం అంటున్నాడు. మూలం ఏంటి? జ్ఞానమే మూలం. నీకది తెలియకపోయినా ఇప్పుడు నీవు దేంతోనూ కలవటం లేదుగా, అందుకని నీవు ఏకాకివి, సర్వత్రా అలాగే ఉంటావు. ఆలోచన వచ్చినప్పుడేమో కలిశామని అనుకుంటావు. ఇప్పుడు ఎవరన్నా కనపడితే గ్లాడ్ మీట్ అంటావు, గ్లాడ్ లేదా మీట్ లేదు, ఇట్స్ థాట్. ఆలోచన బయటకు వచ్చి కల్పించినట్టుగా ఉంటుంది. కలవు అంటే ఫిజికల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే అక్కడ ఫిజికల్ గా పోనీ దిస్ ఈజ్ మై డాటర్, మై వైఫ్, మై హస్బెండ్, మై హౌస్ కలుస్తున్నావా? లేదు గురువు గారు, అక్కడ కూడా కలవటం లేదుగా. అవును. కలవడం అంటే బంధం ఏర్పరచుకుంటున్నాం కదా గురువు గారు, అదే కదా కలవడం అంటే. బంధం అనేది ఆలోచన కలవు.
మీ ఇంటి మీద మీకు బంధం ఉంది, ఇంటితో కలుస్తుందా? అంటే మీరు కలవటం అంటే ఇప్పుడు మరి దాన్ని అటాచ్మెంట్ కదా కలవడం అంటే కాదా? అది కాదు నాయన. Possessiveness. నాది అంటావే కానీ నువ్వు అది కాదు. దేహము నాది అంటున్నావు, నువ్వు దేహం కాలేవు. ఈ ఇల్లు నాది అంటావు, ఇల్లు కాలేవు. కారు నాది, నేనొక్కటే నేనైతానేమో కలవకుండా. నేను అనేది సర్వత్రా ఏకాకి. ఓకే ఇన్ దట్ సెన్స్ కరెక్ట్. ఇప్పుడు బ్యాక్ వస్తే నేను అనేది ఒకటే ఏకాకి. రైట్ అంటే గురుగారు. ఆత్మకల్లా దేహ బుద్ధిలో వ్యక్తిగా చూసిన ఈ మాయా నేను ఏకాకి, దేంతోనో కలవదు. ఇంకో మాట ఏమన్నారు? ఆ విషయం తెలుసుకోవలసింది లోపల నేను. ఏమాటనా? అవును గురుగారు. అంతరంగంలో. అంతరంగంలో ఏ అంతరంగంలో విషయం? బాహ్యంలో కాదని చెప్తున్నారు గురుగారు. ఏ విషయం? ఏకాకి ఇది తెలియాల్సింది అంతరంగంలో, బాహ్యంలో కాదు అంటున్నారు. దట్ ఈస్ ది పాయింట్. బాహ్యంలో అందరితో తిరుగుతూ నా వాళ్ళు అంటావు, అదంతా బోగస్. ఎవడు నీ వాడు కాదు, ఎవరితోనూ కలవు అని ఆ విషయం అంతరంగంలో తెలుస్తుంది, నీ మూలంలో తెలుస్తుంది జ్ఞానంలో అని తెలుస్తుంది. చెప్ప. జ్ఞానం అంటే ఆత్మగానే ఉన్నాడు. నేను ఉన్నాను అన్నటువంటి అహంస్ఫురణే ఏకాకి అనే జీవుడిగా కనపడుతుంది అని చెప్ప. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా ఇంకా? చెప్పండి. ఆత్మ సర్వత్రా ఏకాకి, అందులో నో డిస్ప్యూట్. ఆత్మ సంగతి మాట్లాడటంలే, జీవుడి సంగతి చెబుతున్నాడు. ఏకాకి నువ్వు. ఎందుకంటే అల్లన్నది నాది అంటున్నాడు తప్ప ఇది నేను అంటలేదుగా. పొజిటివ్నెస్ అక్కడ. నా ఇల్లు, నా బిడ్డలు, నా కుటుంబం, నా సంసారం, నా దేశం, నా రాష్ట్రం, ఇవన్నీ కూడా నాది అంటే నేను ప్లస్ సంథింగ్. కనుక ప్లస్ అని ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కలిసిన పైకి కనబడుతోంది తప్ప ఇండికేషన్ కలవట్లేదు. అది ఎక్కడ తెలుస్తున్నది? అంతరంగంలోనే అంటున్నారు. బయటకు పోయినప్పుడు తెలియదు కాబట్టి, ఉన్నది ఒకటే కాబట్టి ఎప్పుడు అదే ఉంటుంది. ఉన్నది అదే, మిగతా కూడా కేవలం ఆలోచనలు, భావనలు మాత్రమే. ఆలోచన వచ్చినంత మాత్రాన కూడా నువ్వు కలవు. కలిసినట్టుగా బాహ్యంలో కలిసినట్టుగా ద్వైతంలో అనుకుంటూ ఉంటారు. కలవాలైనా దేహము నాదంటే దేహంతో కలవు. అవునండి. అంతేనా? ట్రై చెయ్యి. కలిస్తే దేహంతో నిద్రపోవాలి, దేహంతో కలిగినది కుదరదు. కాబట్టి నేను దేహము అని అనుకున్నప్పటికీ దేహంతో కలవు, నువ్వు ఏకాకి. వారి ఇల్లు, ఇది వీరి కుటుంబం, అది వారి స్నేహితులు, వారు వీరిని డిఫరెన్షియేట్ చేస్తాను తప్ప వారు వీరు, వారు వారే, వీరు వీరే. ఎంత చెప్పినా ఇందాక చెప్పాక ఇది బాహ్యంలో ఉండే వరకు. అంతరంగం ఆలోచించినప్పుడు రెండో వాళ్ళు ఎవరు లేరు, ఉండదు ఆయన ఒక్కడే. ఆయన ఏకాకి కాబట్టి ఆయన మాత్రమే ఉంటాడు. ఆలోచిస్తేనే బహిర్ముఖం ఉంటాడు, అప్పుడే ఇవన్నీ కనపడతాయి. ఇంకో రహస్యం ఏంటంటే, నీవు ఎప్పుడూ ఒంటరి వాడివే కాబట్టి ఎన్ని అవస్థల్లో తిరిగినా నీకే ఇబ్బంది లేదు, నీవుగానే ఉంటావని చెప్పి. Are you getting the point?
ఫేమస్ ఏమన్నా ఉన్నదా పద్మజ ఏకాకి? గురువు గారు అంటే ఎన్ని అవస్థలలో తిరిగినా కూడా అది ఏకాకి, అంటే అవస్థలను మార్చుకుంటూ ఉన్నాడు కదా, అది ఏకాకి. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు ఇంత సంసారం ఉంది, నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటావు. ఎవరు నీతో కలవరు, నువ్వు వాళ్ళతో కలవు. గురువు గారు ఏనాయనా రవి? అవును, అర్థమైంది గురుగారు. అవును, ఇక ఏకాకి అనుకున్నప్పుడు ఏ బాధ ఉండదు గురుగారు. అనుకోవటం కాదు, అవును, వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నా కానీ నువ్వు కలవు. కలవు. అవును, ఎంత ఆలోచనలు వచ్చినా వీడు ఏకాకే. అవును, దేంతోనూ కలవడు. అందుకని వీడికి అది ఏకాకి అని వీడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ అంతరంలో తెలుస్తుంది. స్వరూప జ్ఞానం ప్రకటితమైన తర్వాత సర్వత్రా ఏకమే అన్నది ఆ భావన ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతరంగం అంటే అర్థం ఏంటి? ఆలోచన లేని స్థితి అంతరంగం. అవును, ఆలోచన లేని స్థితిలో నిద్రలో కూడా ఏకాకిగానే ఉన్నాడు, భావశూన్యంలోనే ఏకాకిగా ఉన్నాడు. అసలు ఉన్నది ఒకటే నేను. అది దేహాత్మ బుద్ధితో కనిపించినప్పటికీ ఏకాకి. దేవుడు ఏకాకి, ఉన్నది ఏకాత్మ. ఏకాత్మకి ఈ ఏకాకి కనపడతాడు. ఈ రెండు ఒకటే. గురుగారు అంతే. అంటే ఆలోచన రానంత వరకు వాడు ఏకాకిగానే ఉన్నాడు కదా గురుగారు. ఆలోచన వచ్చినా కానీ ఏకాకి. ఆలోచన వచ్చినంత మాత్రాన నువ్వు దేహంతో సంసారంతో తాదాత్మ్యం చెందుతావు. అంటే దేహంలో ఉన్న నొప్పిని గుర్తిస్తున్నాడు అంటే ఆలోచన రూపంలో గుర్తిస్తున్నాడు కానీ కలవట్లేదు. దట్ ఈస్ ది పాయింట్. నువ్వు స్నేహితులని భార్య బిడ్డలు గుర్తిస్తున్నావు, వాళ్ళతో కలవు. అది ఎదురుగా ఉన్నది నా భార్య నా పిల్లలు అని చెప్తా, చూసి గుర్తించి చెప్తా. చెప్పకపోతే ఇంకా ప్రమాదం అని చెప్తావు అంతే. గురువు నాకు వెళ్ళి సంబంధం లేదని చెప్పవు. అలా చెప్తే ఇంకంతే. గురువు గారు అలా చెబితే ఎవడు చదువుకున్నట్టే చెప్పడు. ఏమైనా గురువు కాబట్టి ఏకాకి ఏకాత్మ అంటే ఉన్నది ఒకటేను అని చెప్పటం. ఒక తాడికి ఒక పాము కనిపించినట్టు ఒక ఆత్మకి ఒక జీవుడే కనపడతాడు. ఆ జీవుడు ఏకాకి, దేనితోనూ కలవదు అనేది ఇక్కడ సారాంశం. జీవుడు ఏకాకే, జీవుడు ఉపాధిలో ఉపయోగించుకున్న శరీరము ఏకాకే. అది కూడా ఉపాధి ఉన్న కలవదు. అదే శరీరం కూడా అది కూడా ఏకంగా ఒకటే వచ్చి మళ్ళీ అదే ఒకటే కాలిపోయి వెళ్ళిపోతుంది కదా గురువు గారు. ఎవరితోనూ కలవకుండా వస్తుంది, కలవకుండా వెళ్తుంది. ఆ దేహం కాలిపోయినా జీవుడు ఏకాకే ఉంటాడు. ఆత్మగా పాయింట్ అది. సర్వత్రా అర్థమైంది. కావాలంటే ఇంకో దేహం తీసుకుంటాడు. వాసన ఉండాలి కానీ ఒక కారు చనిపోతే ఇంకో కారు తీసుకుంటా. కాబట్టి ఏకాకి సరే అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఏకాంతం, ఏకాంత వాసం ఇవన్నీ కూడా దీనికి రిలేటెడే. అంటే అంతటి వాడు దేనితోనూ కలవడు. ఆ విషయం నీకు అంతరంగంలో తెలుస్తుంది అని చెప్పారు. సరే, అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు తేలిపడుతుంది. సో ద్వైతంలో చెబుతున్నారు ఇదంతా అజ్ఞానం. నీవందరితో కలిసినట్టు అనుకుంటావు, నీవు ఎవరితోనూ కలవు అని కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు మహర్షి. పాయింట్ అది. అవునవును.
ఇది అజ్ఞానం వల్ల నువ్వు అనుకుంటున్నావు, అది లేదు, ఉన్నది నువ్వు కూడా ఏకాకివే. That's it. అందుకనే గతంలో ఒకసారి చెప్పుకుంటాను, ఆత్మ లక్షణాలు జీవుడికి చాలా ఉన్నాయి ఇక్కడ. ఉన్నాయి. అవును. ఎక్సెప్ట్ వన్, తన స్వరూపం తాను తెలుసుకోలేదు కానీ దేంతోనూ కలవడు. అవును. విశేషం ఆత్మ తెలుసుకుంటుంది. ఉమ్. ఆ విషయం అంతరంగంలో తెలుస్తుందని చెప్పటం, ఆ, అంతే. బయట కాదని చెప్పటం. ఏమైనా నా గురువు గారు. ఇంకేమైనా ఏకాకి లక్షణాలు ఉన్నాయా పోయినాయా? పోయి ఉన్నాయే గురువు గారు. అది ఏకాకి లక్షణాలు ఉండబట్టే అంటే కొంత ఇలా ఉన్నాం. ఏకాకి లక్షణం నీ సహజత్వం. సహజత్వం. అవును. అందరూ నా వాళ్ళు అనేది అసహజత్వం.